నాన్నగారికి అసలు డిపాజిట్లు కూడా రావు అని చెప్తున్నారు. 100% అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు? కోవర్ట్ రాజకీయాలు చేశారు అని చెప్తున్నారు కదా, ఆధారాలు బేస్లెస్ ఎవిడెన్స్ అని 2019 నుంచి బోల్డ్ నానాలు. అంటే రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా విమర్శించాలా ప్రత్యర్థి పార్టీని? కోవర్ట్ రాజకీయాలు చేశారు, కోవర్ట్ ఆపరేషన్లు చేశారు కాబట్టి అన్నం నుంచి విడిపోయారండి. నమస్కారం చిన్ని గారు. నమస్తే అమ్మా. సరే, ఇన్నేళ్లుగా పరోక్ష రాజకీయాల్లో ఉన్న మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, అందులోనూ స్వయాన నాని గారితో అంటే స్వయాన అన్నతో పోటీ దిగారు. ఎలా అనిపిస్తుంది అసలు? పరోక్ష రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీతోనే జర్నీ చేస్తున్నాం. వాళ్ళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కార్యకర్తలతో మమేకం అవటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. కార్యకర్తలతో కలిసి తిరగడం చాలా బలాన్ని కూడా ఇచ్చింది. ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలను నేను ఆనందిస్తున్నాను. అంతేకాకుండా ఎదురు వ్యక్తి ఎవరు అనే దానికన్నా ఎదుటి వ్యక్తి పార్టీ కోసం ఏం చేశాడు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అది నాని గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా. మేమైతే ఇవాళ ప్రచారంలో కానీ ఇవాళ కార్యకర్తలతో కలవడం కానీ ఇది ఒక ఆనందకరమైన విషయంగా నేను తెలియజేస్తాను. 4 లక్షల మెజారిటీతో గెలిపి చూపిస్తాను అని అన్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఎందుకంటే నాన్నగారికి అసలు డిపాజిట్లు కూడా రావు అని చెప్తున్నారు. 100% అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా. ముందు నాకన్నా ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలని జగన్ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మనకి అమరావతి లాంటి రాజధాని వస్తుంది, పోలవరం లాంటి ప్రాజెక్ట్ వస్తుంది. ఆయన సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది, ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మన బిడ్డలందరికీ చాలామందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. గత 2019 నుంచి 23 వరకు నిరుద్యోగం పెరిగిపోయింది. ఎంతోమంది డిగ్రీ చేసి వచ్చిన ఉద్యోగులు ఖాళీగా ఉండి ఇవాళ వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉన్న ఐడిల్స్ మెన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు ఖాళీగా ఉండటం మూలంగా వాళ్ళందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ ప్రజలందరూ ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలనుకుంటున్నారు మొదటి. తర్వాత విజయవాడ ప్రజలు, ముఖ్యంగా విజయవాడ నగరం కానీ విజయవాడ పార్లమెంటు ప్రజలు కానీ వీళ్ళందరికీ గత అమరావతి రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్యక్రమాలకు పని ఉండేది, దానికి అనుసంధానంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు పని ఉండేది, అట్లాగే హమాల యూనియన్లకు పని ఉండేది, అట్లాగే షాపులకు పని ఉండేది, హోటల్ రెస్టారెంట్లు బాగుండేవి, దాని విధంగా రూమ్స్ ఫుల్ అయ్యాయి. అంటే సర్క్యులేషన్ ఆఫ్ మనీ బ్రహ్మాండంగా ఉండేది. ఈ బ్రహ్మాండంగా ఉన్న విజయవాడలో సర్క్యులేషన్ ఆఫ్ మనీ పడిపోయింది. ఇక గ్రామీణ ప్రాంతంకి వస్తే 50 లక్షలు ఎకరం చేసేది. అటువంటిది ఇవాళ 10 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు, 10 లక్షలకు అమ్ముతానన్నా కొనేవాళ్ళు లేరు. ఎంతోమంది తమ పిల్లల పెళ్లి కోసం, తమ బిడ్డల చదువు కోసం పెట్టుకునే అమ్ముకుందాము, వాళ్ళు సెటిల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇవాళ. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అనుకుంటున్నాం. కాబట్టే 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారు. నేను 3 లక్షల మెజార్టీ పైగా గెలవబోతున్నాను. ఈ ఎదుటి వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా డిపాజిట్ రాదు ఇవాళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రత్యర్థి ఎవరున్నా పర్లేదు కానీ స్వయాన మీ అన్నగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకేం చర్చ లేదు. ఎందుకంటే ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేశాడు, మా పార్టీని నాశనం చేయాలనుకున్నాడు. 9 సంవత్సరాలు 9 నెలలు మా పార్టీ వల్ల పదవులు అనుభవించాడు, అన్నీ చేశాడు. మా కార్యకర్తలు ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నారు ఎంపీ కింద 2 సార్లు. అటువంటి కార్యకర్తల్ని ఇబ్బందుల్లో నెట్టేశాడు, కార్యకర్తల మధ్య గొడవలు పెట్టడానికి చూశాడు. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం ఇప్పుడు. కాబట్టే ఇవాళ ఇంతవరకు కన్నా గట్టిగా కోపంతో మా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. అది చర్చ కాదు, మేము గెలవబోతున్నాం. అసలు ఆయన అనేది మా కాంపిటీషన్ కింద మేము ఫీల్ అవ్వట్లేదు. ఆయన అసలు మాకు మధ్యలో ఇష్యూవే కాదు. కోవర్ట్ రాజకీయాలు చేశారు అని చెప్తున్నారు కదా, ఆధారాలు ఏంటి? బేస్లెస్ ఎవిడెన్స్ 2019 నుంచి బోల్డ్ ఆధారాలు. ఏ రోజన్నా వైసీపీ నాయకులను విమర్శించింది ఉందా? ఒక్కరోజు వైసీపీ నాయకులు విమర్శించాల, వాళ్ళతో చుట్టపట్టాలు వేసుకుని తిరిగాడు. అంతేకాకుండా ఏ రోజైనా ఆయన విమర్శించింది ఎవరు? 2019 నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారును, లోకేష్ గారును, లేకపోతే మా ఇన్ఛార్జీలను కొట్టమన్నాడు, ఇంకా రకరకాల మాట్లాడాడు. అవన్నీ కోర్టు ఆపరేషన్. రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా విమర్శించాలా ప్రత్యర్థి పార్టీని?
లేకపోతే ప్రజాసేవ చేస్తే చాలు? ప్రత్యర్థి పార్టీని విమర్శించాలని పర్లేదు. మా దగ్గర ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మా నాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యని పరిష్కరించుకునేటట్టు చెయ్యాలి. అంతేగాని ప్రత్యర్థి పార్టీ చేసే తప్పుల్ని ఎత్తిపెట్టి చూపించాలి. ఇవాళ ఏ రోజు ఎత్తి చూపిలా. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డిని ఆఖరికి ఎన్నెన్నో ప్రజలు ఇవాళ ఎంతో మంది అసహించుకునేటట్టు చేశారు పరిపాలన. కానీ ఈయన ఏ రోజు అటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశంలో ఉంటాయి కూడా చేయలేదు. కానీ ఎవరి మీద విమర్శలు చేశాడు? తెలుగుదేశం మీద. ఎందుకు? తెలుగుదేశం ఇంకా ఇక్కడ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి. అంతేకాకుండా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు చేశాడు. ప్రతిదీ అక్కడికి తీసుకెళ్ళటం, మిషాలు చేరవేయటం, ఇవన్నీ చేశాడు కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని చేత్కరిస్తున్నారు. సో ప్రజలు గురించి పక్కన పెట్టేస్తే కోవర్ట్ రాజకీయాలు చేశారు, కోవర్ట్ ఆపరేషన్లు చేశారు కాబట్టి అన్నం నుంచి విడిపోయారా మీరు? మేము విడిపోవడం అనేది ఎందుకంటే రక్త సంబంధం రాజకీయ సంబంధంగా మేము 1999 నుంచి విడిపోతానే ఉన్నాం. ఆయన అవసరమైనప్పుడల్లా మళ్ళీ పిలుస్తూ ఉంటాడు, మళ్ళీ చేస్తానే ఉంటాం. 2009లో కూడా ఆయన వేరే పార్టీ మారాడు. మారినప్పుడు కూడా నేను ఆ పార్టీకి మారపోయినా వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేశాను. తర్వాత 2000 మళ్ళీ విడిపోయారు. మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ చేయించాము అందరం తీసుకెళ్ళి. ఏం కారణాలు ఏంటి అంటే గుప్తంగా ఉన్నాయి, అది కాదు ఇది కాదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ నోట్లలో నానుతుంది. అసలు చిన్ని గారికి నాని గారికి ఎక్కడ చెడింది వివాదం? ఎక్కడ స్టార్ట్ అయింది? 1999 నుంచి అంటున్నారు, ఎక్కడ చెడింది అసలు? అసలు చెడుదానికి రీజన్ నాకే అర్థం కావట్లేదు. మీకు నేనేం చెప్పగలను? ఎందుకంటే 1999లో మా కుటుంబ వ్యాపారాన్ని ఆయనకు వదిలివచ్చా. ఎందుకంటే కుటుంబ సమస్యలు రాకూడదు, నేను ఏదో ఒకటి చేసుకుందాంలే అని అతి తక్కువ డబ్బులు తీసుకుని సరే కుటుంబం బాగుండాలి అని చెప్పి అతనికి వదిలివచ్చా. ఇంకా ఆయనకి ఏం బాధో నాకు అర్థం కాదు. వ్యాపారం వదిలే, ఆస్తులు వదిలి వచ్చేసా, బయటకు వచ్చా. ఎవరు కూడా వ్యాపారం వదిలే టైంలో చాలా గట్టిగా వ్యవహరిస్తారు, నేను ఏమీ వ్యవహరించకుండా వచ్చా. మళ్ళీ అవసరమైంది 2009లో మళ్ళీ కలిసాం. ఆయన అవసరం ఉంది పిఆర్పీలు చేయనప్పుడు. మళ్ళీ 2014లో సీట్ వచ్చినప్పుడు కలిసాం, దగ్గరుండి చేశా. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నేను ఆ వ్యాపారాలు చేసుకున్నాను. కానీ ఈ రోజు విజయవాడలో లేను. ఆయనకి ఏంటంటే నేనే కాదు, ఎవరిని చూసినా ఒక అహం, ఒక కుళ్ళు, ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద బాగుండకూడదు, లేకపోతే ఇంటి పక్కనున్న బెచ్చగాడు కూడా 1000 రూపాయలు ఆయన దగ్గర సంపాదించకూడదు అనే వ్యక్తిత్వం. జగన్ కన్నా ఇంకా ఏదన్నా సైకో వ్యక్తిత్వం చూసామంటే ఆయన వ్యక్తిత్వం. అదే నాకు కూడా అర్థం కాదు. మా ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే వ్యాపారాల్లో గొడవలు ఉన్నాయా, లేకపోతే రాజకీయంగా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు అంత ఆఖరికి నా కుటుంబం మీద, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే నా కుటుంబం మీద తను స్టిక్కర్, నేను అసలు ఆ స్టిక్కర్ అనేది ఏ రోజు చూడలే, నా స్టిక్కర్ ఏదో అంటించానని మా భార్య మీద క్రిమినల్ కేసులు పెట్టాడు. మరి అటువంటి ఎందుకు పెడుతున్నాడో ఆయన అడగాలి. ఆ రోజు వరకు నేను బయటకు రాలేదు కదా. అంటే సొంత అన్నయ్య కదా, ఒక్కసారి మీరు డైరెక్ట్ గా అడిగే ప్రయత్నం చేశారా? ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నారని? మీరే చెప్పండి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీ ఆడవారి మీద కేసు పెడితే ఇంట్లో ఎప్పుడు బయటికి రాని వాడు మీరేమనుకుంటారు? సైకో అనుకుంటారా? ఇంకేకూడదు. సేమ్ జగన్కి ఇతనికి అంత తేడా ఉందా? సొంత బాబాయ్ని చంపాడు, అంతేకాకుండా సొంత చెల్లి. ఆధారాలు ప్రూవ్ అవ్వలేదు కదా సార్. సరే ఆయన కాకపోతే ఆయన అనుచరులు ఎవరో చేశారు, వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు. సరే ఆధారాలు ప్రూవ్ అయితే తేలుతుంది. అంతేకాకుండా సొంత చెల్లెళ్ళు ఇద్దరిని ఇంట్లోంచి గంటేశాడు. అట్లాగే ఈ పరిస్థితి. వీళ్ళొక వికృతమైన మనస్తత్వం కలిగి వ్యక్తులు. ఈ వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరూ ఒకే జోడ చేస్తారు. మనకు అర్థమైంది. ప్రజలందరూ చీత్కరించుకుంటున్నా కూడా ఎవరో ఎలా లేకుండా ఈయన వెళ్ళాడంటే ఈ మనస్తత్వాలన్నీ ఒకే చేరతాయి. మనం చూసాం కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తులు ఇంకొక 2-3 ఉన్నారు. అందరూ ఒకే పంచం చేరి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే సంస్కృతి, వాళ్ళని అసహించుకునే ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. సో నిజంగానే ప్రజలు ఇప్పుడు టీడీపీ రావాలి అనుకుంటున్నారా? సైకిల్ రావాలి అని ఎక్కువగా ఆశిస్తున్నారా? ఏమంటే మీరు చూస్తలేదు, వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోవట్లా. ఎంతమంది ఎమ్మెల్యేలు, అసలు ఎంపీకి క్యాండిడేట్లు లేరు. ఒక్కొక్క కుటుంబానికి 4-5 ఇచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. అటగాండ చూస్తుంటే ఎంతమంది మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు ఎంతమంది మాకు వస్తున్నారు. రోజు మా ఆఫీసు ఎప్పుడు చూసినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జాయినింగ్ అంటారు. మేము అక్కడ నుంచి అట్లా ఎంత జాయినింగ్లు ఉంటే అంత జాయినింగ్. అంటే బేసిక్ ఎవరైతే రాష్ట్రం బాగు కోరుకుంటున్నారో, ఎవరైతే రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారో, ఎవరైతే తమ పిల్లల భవిష్యత్తు కోరుకుంటున్నారో వీళ్ళందరూ ఇవాళ మా దగ్గరికి వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మీరు చూడండి, అది మునిగిపోయే నామని అందరికీ అర్థమైపోయింది. సో చివరిగా విజయవాడ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? విజయవాడ ప్రజలు విజ్ఞులు,
అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇవాళ మన రాష్ట్ర కళల రాజధాని అమరావతి ఒక సైకో వల్ల పోయింది. మళ్ళీ మన కళల రాజధాని అమరావతి రావాలి, మనకు పోలవరం రావాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మనం ఓటేసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలి. ముఖ్యంగా విజయవాడ నగర ప్రాంతం మీరందరికీ తెలుసు. 2014-19 ప్రాంతంలో ఇలా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంత వైబ్రేషన్గా ఉండేదో, ప్రతి ఒక్క కార్మికుడికి చాలా సంపాదన బాగుండేది. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధి కోసం, మన విజయవాడ నగర అభివృద్ధి కోసం, మన విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం, మన మంచినీరు తాగునీటి సమస్యలు తీర్చడం కోసం, మన రోజువారీ కార్మికుల యొక్క జీవన పరిణామాలు పెరగడం కోసం మా తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులకి ఓటేయండి. అంతేకాకుండా తప్పకుండా నాకు ఓటేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ.